నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. భారత్ యూరోపియన్ యూనియన్తో ఒక చరిత్రాత్మకమైనటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోబోతోంది. ఈ నెల 26వ తారీఖున యూయూ నుంచి ప్రతినిధుల బృందం న్యూఢిల్లీకి రాబోతోంది. తద్వారా ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. భారత్ ఒక గ్లోబల్ ఎకనామిక్ పవర్గా అవతరించడంలో ఈ డీల్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్తున్నారు. ఈ డీల్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు. నేను సెర్చ్ చేశాను కొంత. ఇప్పటివరకు మనకు ఒక 13-14 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ లాంటివి జరిగాయి. వాటన్నిటితో ఒక ఎత్తు ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో, అంటే 27 కంట్రీస్ అని చెప్తున్నారు యూరోపియన్ యూనియన్లో. ఏంటి ఈ డీల్కు ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, లాభం ఏంటి మనకి? ఒకటి, యూరోపియన్ యూనియన్ అనగానే ఒక యూనియన్ ఆఫ్ కంట్రీస్. దాంట్లో ఇప్పుడు బయట ఉన్నది ఒకటే దేశం, దాంట్లో బ్రిటన్. వాళ్ళతో మనం ఆల్రెడీ FTA చేసుకున్నాము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాము. సో ఈ ఇటాన్ అగ్రిమెంట్ మనం ఆస్ట్రేలియాతో కూడా చేసుకున్నాం, ఇట్లాంటిది ఒకటే సేమ్ థింగ్. ఇప్పుడు US వచ్చి ఏమన్నారంటే మీరు తేలేరు, మీరు అదే ఇదని చెప్పి వీళ్ళు గొడవ చేస్తే యూఎస్తో మనం అప్పుడు స్టాండ్ బైలో పెట్టాం. దాన్ని లెట్ ఇట్ బీ దేర్, ఒక పాజ్ బటన్ ప్రెస్ చేసాం. గొడవ మోదీ గారు ఫోన్ చేయలేదు, అది ఇది అని చెప్పి వీళ్ళది మన మీద టారిఫ్లు వేసారు 60-50% దాకా. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే మనకి ఒక ఎక్స్పాన్షనిస్ట్ రెజీమ్గా చూస్తే మనకంత బయటికి వెళ్ళడానికి ఒక ఆపర్చునిటీ, US దాని నుంచి బయటికి రావడానికి యూరోపియన్ యూనియన్ ఒక పెద్ద అడ్వాంటేజ్. యూరోపియన్ యూనియన్కి అడ్వాంటేజ్ ఏంటి, అది ఇంకోటి. వాళ్ళకి మనకున్న 144 కోట్ల మంది మార్కెట్కి ఒక యాక్సెస్ వచ్చేస్తుంది. టారిఫ్లు ఎంత ఉందో తెలియదు, వాళ్ళకి 0% ఇస్తే మనకు కూడా 0% ఉంటుంది. కొన్నింటి మీద తగ్గిస్తారు. ఆల్రెడీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం చాలా మటుకు. ఏంటి అది అని దస్ ఇస్ వాట్ గోయింగ్ టు మెయిన్ స్పీకింగ్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు నేను చూస్తున్నా రాజుగారు, ఒకటి మనం యూఎస్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది కంప్లీట్లీ. ఎందుకంటే మనం ఇప్పుడు ఓకే వాళ్ళతో కూడా డీల్ జరుగుతుంది ఏదో ఒక రోజు, బహుశా ఇంకో 2 నెలలు అయిపోతుందేమో. కానీ మనకు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ నుంచి మన మోస్ట్ పవర్ఫుల్ ట్రేడింగ్ బాక్స్తో మాట్లాడుతున్నాం మనం. ఓకే, ఫ్రమ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ టు పవర్ఫుల్ ట్రేడింగ్ బ్లాక్. ఏది యూరోపియన్ యూనియన్ యాజ్ సింగిల్ కంట్రీ కాదు. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మనం ట్రంప్ని కూడా ఇదే టైంలో పక్కన పెట్టవచ్చు. అంటే ట్రంప్ చూస్తూనే ఉంటాడు, చెప్తాడు బహుశా ఇప్పుడు నేను ఇంకా 10% పెట్టేస్తాను మీ మీద అని చెప్పేసి, అది కూడా చెప్పొచ్చు. కానీ EU చీఫ్ వాన్ డెర్ లైన్ ఏం చెప్పారంటే కొన్ని ఇష్యూస్ ఇంకా ఉన్నాయి, కానీ దాన్ని కూడా మేము వీ విల్ కైండ్ ఆఫ్ సార్ట్ ఇట్ అవుట్. అండ్ ఎండ్ ఆఫ్ నెగోసియేషన్ జనవరి 27వ తారీఖు ఇండియా EU సమిట్, 16th ఇండియా EU సమిట్ జరగబోతుంది ఢిల్లీలో. దాంట్లో యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా ఉంటారు, అంటోనియో కోస్తా. వీళ్ళందరూ చీఫ్ గెస్ట్ కూడా ఉంటారు. వీళ్ళు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు మన రిపబ్లిక్ డేకి. 2 చీఫ్ గెస్ట్ ఉంటారు ఈసారి, ఉర్సులా వాన్ డెర్ లియన్ అండ్ అంటోనియో కోస్తా, వీళ్ళిద్దరు ఉంటారు. సో దీనికి ఎందుకు వచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అగ్రిమెంట్, ట్రేడ్ అగ్రిమెంట్కి ఎందుకు వచ్చారంటే యూరోప్ కూడా అర్థమైపోయింది, ఎస్పెషలీ ఇప్పుడు లాస్ట్ 3-4 రోజుల్లో వాళ్ళు గ్రీన్లాండ్ దాకా వచ్చిన తర్వాత వాళ్ళ మీద టారిఫ్ పెట్టినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది అమెరికా మీద మేము ఎక్స్ట్రా ఎప్పుడు డిమాండ్ మన దగ్గర ఉండదు, అమెరికా మీద డిపెండ్ కాలేము మనం అని చెప్పేసి చాలా మటుకు క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి. అంటే ఎక్కడికి వెళ్తారు మళ్ళీ, పెద్ద మార్కెట్ ఎక్కడ ఉంది, అమెరికన్ మార్కెట్ లాగా మన దగ్గర ఉంది. అఫ్కోర్స్ అమెరికన్ రీప్లేస్ చేయలేము మనం, ఎందుకంటే హై వాల్యూ గుడ్స్ మన దగ్గర ఎవరు కొనరు. యూరోప్ నుంచి వచ్చే గుడ్స్ అని చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, అది మనం కొనలేము. కానీ అట్ ద సేమ్ టైం చాలా మటుకు వాళ్ళ దగ్గర నుంచి హై టెక్నాలజీ ఐటమ్స్ మీద డెఫినెట్గా మనం చూడొచ్చు, మన ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడి నుంచి. అట్లాంటి పరిస్థితుల్లో ఈ ట్రేడ్ టాక్స్ మొదలైందన్నమాట. సో చాలా మటుకు నౌ ఇట్స్ ఆల్మోస్ట్ హ్యాపెనింగ్. 2013లో ఇది ఫస్ట్ మొదలైంది రాజుగారు, 2013లో, ఇప్పుడు కాదు 12 సంవత్సరాల ముందు. అక్కడ దాని తర్వాత స్టాల్ అయిన తర్వాత 2022లో మళ్ళీ రివైవ్ చేశారు దీన్ని. అప్పుడు దాకా చాలా మటుకు లోకంలో చాలా మార్పులు వచ్చినాయి, కొత్త మార్పులు వచ్చినాయి. రష్యా యుక్రెయిన్ వారు ఒకవైపు, గాజా ఇరాన్ వారు ఒకవైపు, ప్యాలెస్టైన్ ఇష్యూ వచ్చేసింది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి అనమాట. దెన్ ట్రంప్ కూడా వచ్చేసారు. సో అప్పుడు డెఫినెట్గా ఒక బేస్ లైన్ టారిఫ్ తీసుకొచ్చి మనం ట్రేడ్ పెడదాం, ఒక టాక్స్ చేద్దామని చెప్పి మొదలుపెట్టిన దానికి ఆల్మోస్ట్ 99% అయిపోయింది టాక్స్లో. దే ఆల్రెడీ ఫైనలైజ్డ్ ఏం చేయాలని, సంతకాలు చేయడం అంతే. సో ట్రెడిషనల్గా మనం US పార్ట్నర్స్, ట్రేడ్ పార్ట్నర్స్ ఉన్న యూరోప్ ఇప్పుడు చూస్తున్నట్టు భారత్ వైపు చూస్తున్నారు.
ఆస్ట్రేలియాతో ఒప్పందం చేశారు వాళ్ళు. అది కాకుండా మూడు నాలుగు దేశాలు థింక్ వియట్నాంతో చేశారు, ఒమన్తో కూడా చేశారు, ఒమన్తో చేస్తారు. వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తున్నారు యూఎస్ మీద ఎప్పుడు డిపెండ్ కాకూడదు. ఏ రోజు ట్రంప్ ఏం చేస్తాడో తెలియదు మనకి. మళ్ళీ 10% అంటాడు, మళ్ళీ 20% అంటాడు, ప్రాబ్లం అని చెప్పి స్టడీగా ఉన్న పాలసీ ఉన్న కంట్రీతో వెళ్తా అంటున్నారు. అంటే చెప్పిన మాట మీద విలువ ఉండాలి. అది దట్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇది మన మీద 50% మంది టారిఫ్లు ఆల్రెడీ పెట్టారు. ఎవరు ట్రంప్ పెట్టారు ఆల్రెడీ మన మీద, అది ఆల్రెడీ ఉంది. సో అది కాకుండా ఇంపోర్ట్స్ మన దేశం నుంచి యూకి వెళ్తున్న బేస్ లైన్ టారిఫ్ కూడా ఉంది, 20% ఒకటి ఉంది. సో EU నుంచి వచ్చే స్టీల్ని మనం 25% పెడుతున్నాం, ఎందుకంటే మన స్టీల్ ఇండస్ట్రీ ప్రొటెక్ట్ చేయాలి మనం. సో బేస్ లైన్ టారిఫ్ 20 ఉన్నాయి, దాని మీద 25 ఫర్ స్టీల్, మిగతా ప్రోడక్ట్స్ కానీ 20 ఉందన్నమాట. అల్యూమినియం అండ్ స్టీల్ రెండు, ఎందుకంటే వీళ్ళిద్దరూ వాళ్ళు ఈ రెండు కేటగిరీస్ డంప్ చేస్తారు ఇండియా, ఈవెన్ చైనా చేస్తారు అదే పాలసీ. సో మన అల్యూమినియం కంపెనీస్ కాపాడుకోవడానికి, మన స్టీల్ కంపెనీని కాపాడుకొని మనం టారిఫ్లు పెడతాం దాని మీద. సో దట్ వచ్చే ప్రోడక్ట్ కాస్ట్లీ ఉంటుంది, అప్పుడు మన ప్రోడక్ట్ కొంటారు మన లోకల్ వాళ్ళు. ఇది సో ఇది బేసిక్లీ ఒక FTA అగ్రికల్చర్ కాంప్రమైజ్ కాకుండా డొనాల్డ్ ట్రంప్కి ఒక మెసేజ్ పంపిస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర అగ్రికల్చర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ అగ్రికల్చర్ మీద మన దేశం ఎప్పుడు కాంప్రమైజ్ చేయరు. మన ఫార్మర్స్కి రేపు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, గోధుమ తీసుకొచ్చి ఇక్కడ వాడేస్తే డంపింగ్ చేస్తే మనం ఏం చేయలేము. నాకు తెలియదు గోధుమ రైతులు నష్టపోతారు, నాకు తెలియదు గోధుమ రేట్ ఎంత ఉందని. కానీ ఐమ్ జస్ట్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్. 50 రూపాయలు తీసుకుందాం మనం. నాకు ఎప్పుడు గోధుమలు కొనలేదు, ప్యాకెట్స్ 1 కిలో 70. సో అట్లాంటి పరిస్థితుల్లో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా రేపు అగ్రికల్చర్ మనం సంతకం పెడితే వాళ్ళు తీసుకొచ్చి డంప్ చేసేది 0%లో ఉంటే 50 రూపాయలు తీసుకొచ్చి పడేస్తే మన వాళ్ళు కొంతమంది వెళ్ళి కొంటారు. అది ల్యాండెడ్ డ్యూటీ కాకుండా ఆ 50 రూపాయలు పోతే కొంటారు. అప్పుడు మన డొమెస్టిక్ మార్కెట్ ఏమవుతుంది, అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట. అప్పుడు దాని కాకుండా ఉండడానికే మనం ఒక బేస్ లైన్ టారిఫ్ పెడతాం దాని మీద, సో దట్ అవర్ ఫార్మర్స్ ఆర్ ప్రొటెక్టెడ్. సో అగ్రికల్చర్ని మనం ఎప్పుడు కాంప్రమైజ్ చేయం. ఫ్రూట్స్ కాంప్రమైజ్ చేసుకోవచ్చు, అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఈ చైనా ఫ్యాక్టర్ చాలా మందికి, ఎందుకంటే ఇప్పుడు యూరోప్ కూడా చైనా పెద్ద ఫ్యాక్టర్గా మారిపోయింది. చైనా అమెరికా వైపు నుంచి ఎక్స్పోర్ట్స్ వాళ్ళు బ్యాన్ చేసినప్పుడు, టారిఫ్లు పెట్టినప్పుడు మొత్తం చాలా ప్రొడక్షన్ వాళ్ళ ప్రొడక్షన్, వాళ్ళ మార్కెటింగ్, వాళ్ళ డిస్పాచ్ అంతా యూరోప్ వైపు పంపిస్తున్నారు. ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద, అట్లాంటి సోలార్ ప్యానల్స్ అని. ఈ సోలార్ కాంపోనెంట్స్ ఎందుకంటే చాలా మటుకు చైనీస్ ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు యూరోప్ కూడా. అదొకటి ఉంది, కామన్ ఛాలెంజ్ అది మనకి. EU ఏమైందంటే ఇంకోటంటే చైనాది ఈ చెప్పినట్ల ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డామినెన్స్ చూడండి, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ డామినేట్ చేస్తున్నారు. అది అక్కడున్న లోకల్ ఇండస్ట్రీస్ తట్టుకోలేకపోతున్నారు. సో దాట్ ఈజ్ అనదర్ ఛాలెంజ్ వాళ్ళకి. సో అక్కడున్న లోకల్ ఇండస్ట్రీస్ ప్రొటెక్ట్ చేయడంలో వాళ్ళ ప్రొడక్షన్ మన వైపు పంపిస్తే, ఇండియాకి పంపిస్తే బహుశా వాళ్ళకు కొత్త మార్కెట్ వస్తుంది. ఇది వాళ్ళు చూస్తున్నారు అన్నమాట. సో ఈ మొమెంటం ఎప్పుడు ఇంక్రీజ్ అయిందంటే ఉర్సులా వన్ డైర్ అప్పుడు ఇండియాకి ఫిబ్రవరిలో వచ్చినప్పుడు కొంచెం పికప్ అయింది అక్కడి నుంచి. అప్పుడు ఆమె విత్ వాళ్ళది ఒక కాన్సెప్ట్ ఉంది, కాలేజ్ ఆఫ్ కమిషనర్స్ అని చెప్పి. వాళ్ళు కంప్లీట్ వాళ్ళ టీం వచ్చారన్నమాట. దాని తర్వాత 14 రౌండ్ నెగోసియేషన్ నడిచింది, 1-2 కాదు, 14 రౌండ్. అంటే మినిస్టర్ టు మినిస్టర్, సెక్రటరీ లెవెల్, కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు బ్రసెల్స్కి వెళ్ళారు 2026 జనవరిలో. దాని తర్వాత మార్కెట్ యాక్సెస్ గురించి అన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఈ డీల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు. కంప్లీట్ డే 1 నుంచి అంటున్నట్టు డే 1 నుంచి నడవదు, కొన్ని మార్పులు ఉంటాయి, కొన్ని చేంజెస్ వస్తుంటాయి, కానీ మేజర్ పార్ట్ విల్ బీ సైన్డ్ అన్నమాట. EU అండ్ ఇండియాకున్న కమర్షియల్ రిలేషన్షిప్ ఇప్పుడున్న బయలాటరల్ ట్రేడ్ చూస్తే $135 బిలియన్. ఇది FY24లో $135 బిలియన్ అనమాట. ఇది IMF మనని ఆల్రెడీ చెప్తున్నారు, వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 7.3% GDP ఉంది FY24-26లో. అట్లా చూస్తే మన పాపులేషన్ బట్టి యూరోప్కి రేపు US నుంచో లేకుంటే చైనా నుంచి ఏదైనా ట్రేడ్ షాక్స్ వస్తే దాన్ని తట్టుకోవడానికి ఈ ట్రేడ్ టాక్స్ పనికొస్తుంది, ఈ ట్రేడ్ డీల్ పనికొస్తుంది. దట్ ఈస్ దేర్ లుక్అవుట్. అందరు సెల్ఫిష్ అయ్యి లోకంలో ఎవరు నో కంట్రీ ఈజ్ లైక్ సత్య హరిశ్చంద్రన్ ఎవరు లేడు ఇక్కడ. వ్యాపారం అంతే. సో కంబైన్డ్ ఇప్పుడు చూస్తే మనం EU ఒక మంచి పెద్ద ఎకనామిక్ బ్లాక్. వాళ్ళ కంబైన్డ్ అన్ని కంట్రీస్ కలిస్తే దాంట్లో ఉన్నది వాళ్ళ టోటల్ GDP ఈజ్ అరౌండ్ $22.52 ట్రిలియన్. $22.5 ట్రిలియన్ FY26లో వస్తుంది అన్నమాట. దట్ ఈస్ అబౌట్ 1/6 ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీ.
వీఆర్ డీలింగ్ విత్ 1/6 ఆఫ్ ద గ్లోబల్ ఎకానమీ. సో వాళ్ళతో ఒక FTA చేసుకుంటే ఒక సింగిల్ ఒప్పందంతో అన్ని EU కంట్రీస్ ఓపెన్ అప్ అయిపోతారు. 27 కంట్రీస్ ఇండివిజువల్ మనం ఈ నీ నాట్ నెగోషియేట్ చేయక్కర్లేదు అనమాట. అది కూడా ఒక కాదు, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ఒక సిస్టమ్ ఉంది. మనం పాస్పోర్ట్ అప్లై చేస్తాం, మీకు తెలిసిపోతుంది. వీసా అప్లై చేస్తాం, షెంజన్ జోన్ అని ఉంటుంది. షెంజన్ జోన్ వాళ్ళ ఒక కామన్ వీసా పాయింట్ ఉంటుంది. అట్లానే వాళ్ళ సిస్టమ్స్ ఉన్నాయి అట్లా. ఈ షెంజన్ జోన్లో కూడా ఈ యాక్సెస్ మీరు చెప్పినట్లు 27 దేశాలకు ఉన్న యాక్సెస్ FTAతో వచ్చేస్తుంది అన్నమాట. దాని కాకుండా చాలా మటుకు యూరోప్లో ఉన్న టెక్నాలజీని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ట్రేడ్ ఒకటే కాదు, సెక్యూరిటీ డీల్ కూడా ఉంది, టెక్నాలజీ డీల్ కూడా ఉంది దీంట్లో. సెక్యూరిటీ అది ఇంకా డీటెయిల్ అవుట్ చేయలేదు, బహుశా అది అగ్రిమెంట్ తర్వాత కొంత అయితే కొంచెం బయటకు చెప్పరు కూడా వాళ్ళు ఏం ఆయుధాలు అమ్ముతారు. ఎందుకంటే చెప్పగానే ట్రంప్ లేచి కూర్చుంటారు ఆయన, అట్లానా నేను ఇంకో 25 వేస్తానంటాడు టారిఫ్లు పర్సెంటేజ్. అది మనం ఇప్పుడు చెప్పాం, దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. కానీ బేసిక్లీ ఇది. సో లార్జ్ యాక్సెస్ 27 దేశాలకు ఉన్న యాక్సెస్ మనకు వస్తుంది. అండ్ బూస్టింగ్ మన ఎక్స్పోర్ట్స్ వైపు నుంచి మన ఫార్మస్యూటికల్స్ స్టిల్ వెరీ రీజనబుల్. మన కంట్రీస్ నుంచి మన US కూడా పంపిస్తుంటాం. ఇంజనీరింగ్ గుడ్స్ కూడా మనం ఈ లాస్ట్ నవంబర్ ఎక్స్పోర్ట్స్ చూస్తే USకి, చైనాకి, UAEకి మన టాప్ 3 కంట్రీస్కి మన ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ చాలా ఉంటుంది. జెమ్స్ అండ్ జ్యువెల్స్ కూడా అది సపరేట్, అది దట్ ఇస్ అనదర్ కేటగిరీ అన్నమాట. అది కాకుండా ఆటోమోటివ్ కాంపోనెంట్స్ యూరోప్ పంపిస్తున్నాం, ఎలక్ట్రానిక్స్ కూడా పంపిస్తున్నాం. సో ఇదన్నీ మన దగ్గర పికప్ అయిన ఇండస్ట్రీస్, ఇదన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PLI ఇనిషియేటివ్స్లో వస్తుంది, ఇదన్నీ యూరోప్ వైపు వెళ్తుంది అన్నమాట. అది కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్లనే ఆల్టర్నేటివ్ మార్కెట్ కూడా ఓపెన్ అప్ అవుతుంది. అది టెక్స్టైల్స్కి, లెదర్ గుడ్స్కి, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇదంతా అది ఓపెన్ అప్ అయిపోతుంది అన్నమాట. సో అది కాకుండా ఇప్పుడు ఎందుకంటే ఇండియన్ టెక్స్టైల్స్కి ఇప్పుడు 10% EU నుంచి టారిఫ్ ఉంది టెక్స్టైల్స్కి, బంగ్లాదేశ్కి 0. అది పెద్ద అడ్వాంటేజ్ బంగ్లాదేశ్కి. సో ఇది చేసుకుంటే ఆ బ్యారియర్ వెళ్ళిపోతుంది, భారతదేశానికి కూడా 0 అయిపోతుంది. అప్పుడు మన దగ్గర ఉన్న తిరుపూర్ కానీ, లుధియానా కానీ, కీటెక్స్ లాంటి కంపెనీస్కి యాక్సెస్, యూరోపియన్ మార్కెట్స్కి యాక్సెస్ వచ్చేస్తుంది అనమాట. అదొక పెద్ద అడ్వాంటేజ్ ఉండబోతుంది. అది కాకుండా మనం ఏం చూస్తున్నాం అంటే ఈ యాక్సెస్ తీసుకున్నప్పుడు కూడా ఆల్టర్నేటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది అంతా మన లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కొన్ని ఉంటుంది. అది మనం ఆల్రెడీ చెప్పేది, లెదర్ కానివ్వండి, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, ఇట్లాంటి ఇండస్ట్రీస్ కూడా ఈ డీల్ చాలా మటుకు బెనిఫిట్ అవుతుంది అనమాట. ఇంకోటి మన IT సర్వీస్ అండ్ సెక్టర్, అదొకటి ఉంది, అది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే US అక్కడ కూడా గొడవ చేస్తున్నారు. అక్కడ మన స్కిల్ ప్రొఫెషనల్ ఇప్పుడు USకి H1B వీసా ఇష్యూస్, మిగతా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి యూరోపియన్ మార్కెట్స్ వెళ్ళి పనిచేయడానికి దెర్ విల్ బి అన్ ఆపర్చునిటీ అన్నమాట. సో దానికోసం ఇప్పుడు ఆల్రెడీ మనం జర్మనీతో కొన్ని టాక్స్లో ఉన్నాం. వాళ్ళ ఎయిర్పోర్ట్ నుంచి ట్రాన్సిట్ ఫ్రీ వీసా ఇస్తున్నారు మనకి, యూరోపియన్ కంట్రీస్కి ట్రాన్సిట్ చేయడానికి. సో దానికి ఇప్పుడున్న వాళ్ళ వీసా పాలసీ కానీ, వాళ్ళ మొబిలిటీ కన్సర్న్స్ అంతా మనం దీని నుంచి అడ్రస్ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం చాలా మటుకు US మీద డిపెండ్ అయి ఉన్నాం, యూరోపియన్ మార్కెట్ మీద లేదంతా. యూరోప్ కూడా పెద్ద మార్కెటే కదా, 22 బిలియన్ చెప్తే ఇట్స్ నాట్ అ స్మాల్ GDP. సో వీ విల్ డెఫినెట్లీ వర్క్ ఇట్ అవుట్, జరుగుతుంది అది. అండ్ దాని తర్వాతనే మనం చూడాల్సింది ఎంత ఉంటుంది. అంటే 22 ట్రిలియన్ మార్కెట్ అనేది ఇట్స్ హ్యూజ్ మార్కెట్, చాలా హ్యూజ్ మార్కెట్. సో వీ విల్ వర్క్ ఇట్ అవుట్, అది జరుగుతుంది. మన దగ్గర నుంచి IT ప్రొఫెషనల్ చాలామంది అక్కడ వెళ్ళి పనిచేస్తారు. ఆల్రెడీ మన స్టూడెంట్స్ కూడా చాలామంది వెళ్తున్నారు, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, చాలా మంది దేశాలు వెళ్ళి పనిచేస్తున్నారు, ఈవెన్ UKలో కూడా. బట్ UK డజంట్ కమ్ అండర్ EU, సపరేట్, అది సపరేట్ అది బ్రెగ్జిట్. అది కాకుండా మనం కోవిడ్ అప్పుడు నేర్చుకున్న ఒకటి రాజు గారు, ఒక సప్లై చైన్, మనకు అప్పుడు చిప్స్ ప్రాబ్లం వచ్చింది, కార్లన్నీ డిలే అయింది మనది ప్రొడక్షన్. చైనా వైపు నుంచి కానీ, సౌత్ కొరియా వైపు నుంచి ప్రాబ్లమ్స్ వచ్చింది మనకు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసిన ఇట్లాంటి ప్రాబ్లం ఇప్పుడు రాకూడదు. రేపు ఏదైనా జరగవచ్చు, యుద్ధం జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, సప్లై చైన్లో ఎప్పుడు డిస్ట్రప్షన్ రాకూడదు. ఒక సప్లై చైన్ మనం యూరోప్ వైపు నుంచి కూడా పెట్టుకోవచ్చు. అండ్ మనం ఆల్రెడీ మిగతా కంట్రీస్తోనూ టైఅప్ చేసుకుంటాం. రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే అక్కడి నుంచి మనం వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు అనమాట. అది కాకుండా ఈ మన దగ్గర రిన్యూవబుల్ ఎనర్జీ కాంపోనెంట్స్ చాలా ఉన్నాయి. అది ఈ చైనీస్ గుడ్స్ వచ్చి అక్కడ మొత్తం వాళ్ళు కట్ చేసేసారు యూరోప్లో. సో దాన్ని వాళ్ళు ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు యూరోప్. సో బహుశా మన వైపు పంపిస్తే, మనకి వాళ్ళ ప్రోడక్ట్స్ మన వైపు పంపిస్తే వాళ్ళకి రిన్యూవబుల్ మార్కెట్కి వచ్చి ఎక్కువ ఉంటుంది. విండ్ ఉండొచ్చు, సోలార్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఇదంతా చూస్తే కూడా ఒక గ్లోబల్ వాల్యూ చైన్ బిల్డప్ చేస్తున్నాం, ఒక ప్రెడిక్టబుల్ వాల్యూ చైన్. అంటే ట్రంప్ లాగా ఒకరోజు ఒకటి పిల్లి నల్లది, నెక్స్ట్ డే తల్లదంటాడు, అట్లా కాకుండా కన్సిస్టెంట్గా ఒక పాలసీ పెట్టుకుంటూ పోతున్నాం అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అండ్ EUకి ఏం బెనిఫిట్ వస్తుంది అది కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళకొకటి ఎలిమినేషన్ ఆఫ్ టారిఫ్ రాగానే వాళ్ళ ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్ చాలా మట్టుకు, వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ ఒకటి వాళ్ళ మేజర్ మార్కెట్, మనం ఎయిర్బస్ వాళ్ళ దగ్గర తయారవుతుంది. అది కాకుండా మనం ఇప్పుడు రఫేల్ లాంటి ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళ ఫ్రాన్స్ నుంచి కొంటున్నాం. ఆటోమొబైల్స్ వాళ్ళ దగ్గర కూడా హై అండ్ ఆటోమొబైల్స్ చాలా మటుకు భారతదేశంలో తయారవుతుంది. ఈవెన్ BMW, రాహుల్ గాంధీ అక్కడ వెళ్ళి అన్నారు భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదన్నారు. అయితే BMW ఫ్యాక్టరీలో కూర్చొని, బైక్ మీద కూర్చొని, అదే BMW ఫ్యాక్టరీ చెన్నై దగ్గర ఉంది, ఆయనకు అది కూడా తెలియదు, అక్కడ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలైందని ఎవరు చెప్పలేదు ఆయనకి.
ఎనీవే దట్స్ నాట్ అన్ ఇష్యూ. అట్లాంటి చాలా మటుకు మెకానికల్ ఇంజనీరింగ్ గూడ్స్ కూడా చాలా భారతదేశానికి వాళ్ళు పంపించచ్చు. అక్కడ నుంచి ఎలక్ట్రికల్ మెషినరీ రావచ్చు, బెవరేజెస్ రావచ్చు అక్కడి నుంచి. ఈ లిక్కర్ దీంట్లో నాకు తెలియదు ఎంత ఉంటుందని, ఎందుకంటే వైన్ ఫ్రాన్స్ నుంచి ఎస్పెషలీ వైన్, షాంపెయిన్ వైన్ ఇట్లాంటి కాకుండా మిగతా స్పానిష్ వైన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ లిక్కర్ మళ్ళీ అదంతా ఎంత జరుగుతుందో ఆల్రెడీ మనం ఐ థింక్ యూకేతో టైప్ చేసినప్పుడు మనం కొంచెం పోస్ట్పోన్ చేసుకున్నాం దాన్ని. ఐ థింక్ ఇట్ ఇస్ గోన్ టు ద నెక్స్ట్ ఇయర్ ఆర్ ది ఇయర్ ఆఫ్టర్ దాట్. దానికి మనం పోస్ట్పోన్ చేసుకున్నాం 2-3 సంవత్సరాల తర్వాత మనం డిసైడ్ చేద్దాం స్కాచ్ విస్కీ ఏం చేయాలని చెప్పి యూకే నుంచి పంపించి అది పక్కన పెట్టాం. అది కూడా బహుశా ఇక్కడ కూడా అదే జరగవచ్చు. అది కాకుండా చైనీస్ డిపెండెన్స్ తగ్గించడానికి భారతదేశం నుంచి ప్రోడక్ట్స్ తీసుకుని యూకి బెనిఫిట్ ఉంటుంది. రేపు ఏదైనా ప్రాబ్లం అయితే చైనా లాగా మనం ఓవర్ నైట్ ట్యాప్ ఆఫ్ చేయం. మనం చైనా చేస్తున్నాం రేర్ అర్త్ నేను ఇవ్వను పోచే బంద్, మ్యాగ్నెట్స్ ఇవ్వను, మనం అది చేయకూడదు. కోర్ట్స్ ఉంది, మన లీగల్ సిస్టమ్ ఉంది, వీఆర్ డెమోక్రటిక్ కంట్రీ, మనం చేయలేము అన్నమాట. సో అదొక డిపెండెన్స్ ఉంటుంది దాని మీద యూరోప్కి. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రెడ్యూ టారిఫ్లో కూడా చాలా మటుకు మెకానికల్ ఇంజనీరింగ్ వెహికల్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు, భారతదేశంలో పెట్టుబడి పెట్టచ్చు వాళ్ళు. అది జరుగుతుంది దీంట్లో. ఓవరాల్ చూస్తే డెఫినెట్లీ ట్రంప్ని జోల్డ్ చేస్తుందా అంటే ఎస్, షాక్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన అమెరికా ఫస్ట్ అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నారు చూడండి. ఇప్పుడు సడన్గా అది యూరోప్ వైపు మళ్ళీపోతుంది. మనం కూడా మన కొత్త మార్కెట్ ఓపెన్ అవుతుంది. యూరోప్ కూడా అంటారు రేపు అమెరికా లేకుంటే కూడా మేము బతకొచ్చు అని చెప్పేసి మన దేశం మీద కొంచెం, మొత్తం కాదు, అట్లీస్ట్ 20-30% మన వైపు తిప్పచ్చు. ఇర్రిలెవెంట్ అయిపోతుంది. ఇర్రిలెవెంట్ కాదు, దే స్టిల్ సే రెలవెంట్, స్టిల్ సే రెలవెంట్, కానీ దెర్ ఇస్ అ థ్రెట్. నువ్వు లేకుండా ఇంకోటి ఉన్నాడులే అని చెప్పేసి అట్లా. సో ఎందుకంటే ఇప్పుడు యూరోపియన్ కార్ మేకర్, ఇప్పుడు చూస్తే యూరోపియన్ కార్ మేకర్స్ కానీ విస్కీ దాంట్లో మనం మాట్లాడుతున్నాం ఆల్రెడీ, దాని లో టారిఫ్ వచ్చేసి వాళ్ళకి మార్కెట్, పెద్ద మార్కెట్ ఓపెన్ అయిపోయి వాళ్ళు యూఎస్లో అమ్మక్కలు. ఇప్పుడు చూడండి లేటెస్ట్ థ్రెట్ గాజాలో ఈయన రాడని చెప్పినప్పుడు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మీద, మ్యాక్రాన్ మీద, నీ షాంపెయిన్ మీద, వైన్ల మీద నేను 200% టారిఫ్ పెట్టేస్తా అన్నాడు ట్రంప్. అవును, ఆలోచించండి, స్టెబిలిటీ లేదు ఆయనకి. సో వాళ్ళు మా ఇండియా వైపు తిప్పేసుకుంటారు. మనం ఏం చెప్తాం, మనం మీకు 0% ఇచ్చేస్తాం, మీరు ఇక్కడ అమ్మేసుకోండి అని చెప్పి వాళ్ళు హ్యాపీ. వాళ్ళు అదే కదా వాళ్ళకి కావాల్సింది అనమాట. సో స్ట్రాటజికలీ ఇదే బేసిక్లీ. అంటే చాలా మటుకు కాంపిటీషన్ డిసడ్వాంటేజ్ ఉండేది దీనికన్నా ముందు యూరోప్కి. కానీ ఈ ఒక పర్టికులర్ ట్రేడ్ టాక్స్తోని అది మొత్తం ఒకటేసారి వైపౌట్ అయిపోతుంది. చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, అది జరుగుతూనే ఉంటుంది కంప్లీట్గా. కానీ ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ EU ఒక ఇండియాతో చేసినప్పుడు బోత్ ఇండో పసిఫిక్ కానీ గ్లోబల్ సౌత్లో కూడా ఒక యుఎస్ని అడ్డుకోవడానికి, వాళ్ళ పాలసీని అడ్డుకోవడానికి, ట్రంప్ది ఒక గ్లోబల్ లెవరేజ్ తగ్గించడానికి ఇది పనికొస్తుంది. సో డెఫినెట్లీ డొనాల్డ్ ట్రంప్కి ఒక ఆయన ఏదైనా థ్రెట్ పెడతాడు ఇప్పుడు, ఓకే. ఎందుకంటే చాలా మటుకు భారతదేశం ఏం చేయలేరు అని చెప్పిన ట్రంప్కి ఇప్పుడు తలపోతే వాళ్ళకి ఇంకో మార్కెట్ ఉంది. 1 కాదు 2 కాదు 3-4 మార్కెట్లు ఓపెన్ అయిపోతాయి. మనం UAEతో డీల్ సైన్ చేయబోతున్నాం, అది కూడా ఒకటి ఉంది, FTA సైన్ అయితే అన్నీ అయిపోతుంది ఒకటేసారి. సో ట్రంప్ యాక్చువల్లీ చెప్పాలంటే థ్యాంక్ యూ చెప్పాల్సి వస్తుంది. ట్రంప్కి థ్యాంక్ యూ చెప్పాల్సిందే, ఎందుకంటే ఇండైరెక్ట్లీ ఇదంతా తన వల్లనే జరిగింది. ఇది మరింత యాక్సలరేట్ అయింది ప్రాసెస్. తర్వాత సార్ ఇప్పుడు ఇక్కడ బిగ్గెస్ట్ మార్కెట్ మనది 142 crores అబోవ్ మన మార్కెట్ ఉంది. ఎవరు వదులుకోరు, డెఫినెట్గా అవసరమే. చైనా కూడా మనకంటే తక్కువైనప్పుడు కూడా చైనా కూడా పాపులేషన్ అది కూడా పెద్ద మార్కెటే. చైనాని కాదని, చైనా కంటే భారతే బెటర్ అని ఎందుకని ఈ మధ్యకాలంలో షిఫ్ట్ అవుతోంది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ వేటికైనా కూడా ఈ ఎందుకు భారత్ వైపు ఎందుకు మొగ్గు చూపిస్తున్నాయి ఈ దేశాలన్నీ కూడా? కారణం చైనా ఏమవుతుందంటే ట్రంప్ లాగానే వాళ్ళు కూడా, వాళ్ళకు ఒకరోజు మనం నచ్చకపోతే వాళ్ళు ఆఫ్ చేసి పడేస్తారు. మనం మ్యాగ్నెట్స్ చూసాం, అది డెమోక్రసీ లేదు. మీరు ఎక్కడ వెళ్ళి ఛాలెంజ్ చేస్తారు, ఏ కోర్టుకి వెళ్తారు? కోర్టు లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళే కోర్టు. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఇస్ ద కోర్ట్ అనమాట. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏం చేయాలని. అట్లాంటి పరిస్థితుల్లో వీఆర్ అ మోర్ రిలయబుల్ పార్ట్నర్. మన దగ్గర లీగల్ సిస్టమ్స్ ఉంది, మన దగ్గర ట్రేడ్ సిస్టమ్స్ ఉన్నాయి, మనకు బ్యారియర్స్ అంత ఎక్కువ లేదు. ఇదన్నీ చూస్తే చైనా లాగా కాదు మనం. వీఆర్ నాట్ అ 1 party స్టేట్, మల్టిపుల్ పార్టీస్ ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్. మన యూరోపియన్ యూనియన్లో కూడా చాలా మటుకు మన ప్రజలు అక్కడ వెళ్ళి ఉంటున్నారు. దట్ ఇస్ అనదర్ అడ్వాంటేజ్. ఇండియన్స్ ఎక్కడైనా కానీ వెళ్తారు, అక్కడ కూడా ఉన్నారనమాట. సో ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్లో కూడా డెఫినెట్గా చైనీస్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు మీరు అడిగిన దానికి ఎస్, దానికి కారణం ఒకటి ఏంటంటే ప్రెడిక్టబుల్గా ఉండొచ్చు. మనం UAEతో సైన్ చేసాం, ఆస్ట్రేలియాతో సైన్ చేసాం, న్యూజిలాండ్తో సైన్ చేసాం, ఎఫ్టా బ్లాక్ నుంచి సైన్ చేసాం, మనం ఒప్పందం చేసాం. దాన్ని చూసినప్పుడు డెఫినెట్గా EU ట్రేడ్ అగ్రిమెంట్లో ఈ ఒక ప్రెడిక్టబుల్ వాళ్ళకి వచ్చేస్తుంది. చైనా రేపు వాళ్ళ కోపం వస్తే వాళ్ళు ఆఫ్ చేసేస్తారు, వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు ఆపేస్తారు. అది మనకి ఇప్పుడు ప్రాబ్లం లేదు. చైనీస్ డంపింగ్ కూడా, ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ చాలా సబ్సిడైజ్ చేస్తుంది వాళ్ళ ప్రోడక్ట్స్ని, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్. అది తీసుకొచ్చి డంప్ చేసేస్తున్నాడు యూరోప్లో. యూరోపియన్ మార్కెట్ మొత్తం పడిపోయింది కంప్లీట్గా.
ఇప్పుడు కూడా చూడండి జాగ్వార్ ల్యాండ్ రోవర్ లాంటి కార్స్ టాటా కంపెనీ నడిపిస్తున్నారు. టాటాదే అది, టాటా మోటార్స్ యూకేలో. వాళ్ళు అమ్ముతున్నంతా యూఎస్లో అమ్ముతున్నారు వాళ్ళ వెహికల్స్ అన్ని. సో రేపు యూఎస్ టారిఫ్ పెట్టేస్తే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? అఫ్కోర్స్ ఇండియాలో తయారు చేస్తున్నారు, ఇండియాలో అమ్ముకుంటున్నారు. కానీ రేపు కొత్త మార్కెట్ కావాలంటే ఎస్ యూరోప్కి వెళ్తారు, కానీ యూరోప్ నుంచి మన దేశానికి ఏం తీసుకొస్తారు? అది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. సరే పోర్ష్ కానీ ల్యాంబోర్గినీ కానీ ఇట్లాంటి వెహికల్స్ కూడా ఉంటుంది, కానీ దానికి చాలా హెవీ టారిఫ్ ఉంటుంది. అది బహుశా తగ్గించుకోవచ్చు. భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా మటుకు మొదలు పెట్టారు ఈ అన్ని లగ్జరీ కంపెనీస్. సో ట్రంప్ని ఒకవైపు నుంచి పక్కన మీరు అంత సీరియస్ మిమ్మల్ని తీసుకోవట్లేరు, మేము మీతో FTA సైన్ చేయకపోతే కూడా మీతో టారిఫ్ సైన్ చేయకపోతే వీఆర్ క్వైట్ ఓకే విత్ ఇట్. ఎందుకంటే కొత్తగా వచ్చిన నాకు మార్కెట్స్ వాళ్ళ సర్జియో గౌర్ కూడా మనం చూసాం, ఆయన అమెరికన్ అంబాసిడర్ ముంబైకి వెళ్ళారు, RBI గవర్నర్ కలిశారు, దాని తర్వాత ఆ ముఖేష్ అంబానీ గారిని కలిశారు, TCS చంద్రశేఖర్ గారిని కలిశారు. ఎందుకంటే వాళ్ళు కూడా అండర్ చేస్తున్నారు ఇండియన్ ఇండస్ట్రీ అంటే అంత చిన్నదేం కాదు. అండ్ మనకు డిసడ్వాంటేజ్ అంటే ఒక అమెరికన్ అంబాసిడర్ లేకుండా అది ఇప్పుడు సార్ట్అవుట్ అయిపోయింది సంవత్సరానికి లేకుండా మన దగ్గర. సో ఆ ఒక అమెరికన్ వ్యూ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు సడన్గా. దానికోసం ట్రంప్ ఇప్పుడు ఎక్కువ గొడవ చేయట్లేదు, మీరు చూసుంటారు. మనకు కూడా లివరేజెస్ ఉన్నాయి కాబట్టి లివరేజెస్ ఉన్నాయి, మనం కూడా గేమ్ ఆడొచ్చు అని తెలిసిపోయింది. మనం కొన్ని సందర్భాల్లో నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, రియాక్ట్ కాక్కర్లేదు మనం. వీ నీ నాట్ రియాక్ట్ టు ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. అన్నిటికీ ఒక ఒపీనియన్ చెప్పక్కర్లేదు. చెప్తేనే మన ట్రంప్ మ్యాకరాన్ చేసినట్లు చేసేస్తాడు ఆయన. ఏది వాట్సాప్లో పెట్టిన కాన్వర్జేషన్ తీసుకెళ్ళి పబ్లిక్లో పెట్టేస్తున్నాడు. అది ఇట్ ఇస్ నాట్ దేర్. మనం కూడా చూసాం, UAE ప్రెసిడెంట్ మనకు వచ్చారు, 7 గంటలు ట్రావెల్ చేసి ఆయన టు అండ్ ఫ్రో ట్రావెల్ చేసి 3 గంటల మీటింగ్కి వచ్చారు. ఆలోచించి దాని ఇంపార్టెన్స్ అక్కడే తెలిసిపోతుంది. ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆగి అక్కడి నుంచి వెళ్ళలేదు, స్టాప్ ఓవర్ కాదు ఇది, స్పెసిఫిక్లీ ఫర్ దట్ పర్పస్ అనమాట. సో ఇప్పుడున్న దాని ప్రకారం 24 చాప్టర్లో 22 చాప్టర్లో సిగ్నేచర్ పెట్టేస్తారు, 2 చాప్టర్లు మిగిలిపోతుంది. ఆ తర్వాత దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటారు అనుకుంటారు. సో ఆల్రెడీ ఈ కస్టమ్స్ డ్యూటీ, కస్టమ్స్ టారిఫ్ మన వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి మొత్తం దీంతో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్తోని చాలా మటుకు సార్ట్అవుట్ అయిపోతుంది రాజు గారు. ఐ థింక్ ఇట్స్ గ్రేట్ డీల్. దాని డీటెయిల్స్ మనకు తెలుస్తుంది ఇంకా కొన్ని రోజులు, ఎందుకంటే మనం చూస్తున్నాం 27th తర్వాత. దీనికి కూడా ముందు కూడా మీకు చెప్పాను, $136 బిలియన్ ట్రేడ్ మనకు ఉందన్నమాట 24-25లో. దాంట్లో 75 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, అంటే మనం పంపించాం మన ఇక్కడి నుంచి. వాళ్ళ వైపు నుంచి $60 బిలియన్ ఇంపోర్ట్స్, అంటే 20 బిలియన్, ఆల్మోస్ట్ అరౌండ్ $15 బిలియన్ ఒక డెఫిసిట్ ఉంది. ట్రేడ్ డెఫిసిట్ వాళ్ళ వైపు నుంచి. మనకు పాజిటివ్ ఉంది, వాళ్ళకి నెగిటివ్ ఉంది. సో వాళ్ళు దాంట్లో క్లోజ్అప్ చేసుకుంటారు చాలా మటుకు. ఇప్పుడు వైన్ చీప్ అయితే చాలామంది ఇండియన్ వైన్స్ అక్కడి నుంచి కూడా వైన్ కొనుక్కుంటారు. ఇప్పుడు కొనుక్కుంటున్నారు, రేట్ తగ్గిపోతుంది. అదే దట్ ఇస్ మేజర్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ అనగానే మన దగ్గర నుంచి వెళ్ళే 17% మన ఎక్స్పోర్ట్స్ అంతా యూరోప్కి వెళ్తుంది. సో దట్ ఎంటైర్ మార్కెట్ నౌ విల్ ఎక్స్పాండ్. 17 నుంచి బహుశా 25, ఆల్రెడీ 17% ఉంది, 17 ఉంది, 25-28 దాకా వెళ్ళొచ్చు అన్నమాట. సో ఆల్రెడీ ఈ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా మటుకు ఈ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా చూస్తున్నారు. ఇండియా చాలా మటుకు లో టారిఫ్లో ఉన్నారు ఆల్రెడీ. యూత్ ప్రాబ్లం లేదు మనకి, 3.8% దాకా ఉన్నారు. కానీ కొన్ని టెక్స్టైల్స్ సెక్టర్స్ని కూడా ఓపెన్ అప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది మేజర్ అడ్వాంటేజ్ అనమాట. ఫైనల్లీ సార్, ఇప్పుడు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ డీల్ చేసుకోవడం ద్వారా ఒక రాబోయే 10 to 15 years టైంలో $100 బిలియన్ అంటున్నారు. అది కరెక్టేనా? ఆ నెంబర్ కరెక్టేనా సుమారుగా? ఇప్పుడు మన దగ్గర టోటల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మన దగ్గర హోల్డ్ చేసిన ఫారెన్ ఎక్స్చేంజ్ ఒకటి $650 బిలియన్ దాకా ఉంది మన దగ్గర. ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనగానే రాజు గారు దానికి ఒక మారిషియస్ రూట్ ఒకటి ఉంది, పోస్ట్ బాక్స్. అది నిజమైన ఇన్వెస్ట్మెంటా కాదా అని మనం చెప్పలేము. కానీ అదే టైంలో డైరెక్ట్గా ఒక కంపెనీ వచ్చి పెట్టుబడి పెడుతున్నది డిఫరెంట్. ఇప్పుడు మన దగ్గర ప్యారడైజ్ హోటల్ ఉంది, ఒరిజినల్ ఓనర్స్ ఎప్పుడు అమ్మేశారు. దాని తర్వాత ఒక కంపెనీ తీసుకున్నారు, ఒక అమెరికన్ కంపెనీ, హాంకాంగ్ కంపెనీ, వాళ్ళు కూడా అమ్మేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ ఓనర్ దగ్గర ఉంది. వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చూస్తారు. నేను ఇప్పుడు 400 కోట్లు పెడితే నెక్స్ట్ 600 కోట్లు అమ్మేసి వెళ్ళిపోతాను. 600 కోట్లు పెట్టినోడు ఏం చూస్తాడు, మళ్ళీ నేను బ్రాండ్ వాల్యూ ఇంక్రీజ్ చేసి నేను 800 కోట్లకి అమ్మేసి వెళ్ళిపోతాను, నాకు 200 crores ప్రాఫిట్. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా దేని పెడుతున్నారు, లాంగ్ టర్మ్గా పెడుతున్నారు, షార్ట్ టర్మ్గా పెడుతున్నారు, ఇది చూడాల్సింది మనం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి మనకు, స్పెక్యులేషన్ కోసం షార్ట్ టర్మ్ కాదు అది. సో భారతదేశంలో ఇప్పుడు చాలా మటుకు మనం చూస్తున్న పెట్టుబడి బయట నుంచి వస్తుంది, సాలిడ్ కంపెనీస్ తీసుకొస్తున్నాయి, బ్లాక్ రాక్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మిగతా వాళ్ళు తీసుకొస్తున్నారు. దాన్ని వీఆర్ లుకింగ్ అట్ ద రియల్ ఇన్వెస్ట్మెంట్. సో 100 బిలియన్ అది ఇంకా పెరగవచ్చు, ఎందుకంటే టెక్నాలజీ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చాలా పెరుగుతుంది. భారతదేశంలో చిన్న చిన్న స్టార్టప్స్ కూడా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది ఇప్పుడు. అండ్ బహుశా పెద్ద ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PLI ఇనిషియేటివ్ పెట్టి R&D మీద చాలా ఎంఫసిస్ పెట్టారు. 150,000 కోట్లు R&D మీద ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా ఫ్లోట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది కూడా యూజ్ చేసుకుంటే పాసిబిలీ ఇండియన్ ఇండస్ట్రీ ఇంకా FDI ఎక్స్పెక్ట్ చేయొచ్చు బయట నుంచి.
కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎఫ్డిఐ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకు కూడా ఒక ఎగ్జిట్ రూట్ ఉండాలి. అంటే వాళ్ళు వస్తే వాళ్ళకు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. ఆ టైంలో వీళ్ళు కూడా వీళ్ళ గ్రోత్ పెంచుకుంటారు పైకి. దట్ ఈస్ ద మేజర్ థింగ్ అనమాట. ఈ కంపెనీస్ కొత్త పెట్టుబడి తీసుకొచ్చి ఎఫ్డిఐ ఏదైనా తీసుకొచ్చి దాని నుంచి వాళ్ళు మార్కెట్ ఎక్స్పాండ్ చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, ప్రొడక్షన్ పెంచుతారు, ఎక్స్పోర్ట్స్ పెంచుతారు, R&D మీద ఎక్స్పెండిచర్ పెంచుతారు. దాంతోనే వాళ్ళ వాల్యూ కూడా, మార్కెట్ వాల్యూ కూడా పెరిగిపోతుంది అనమాట. దాని మెయిన్ థింగ్. సో వీ నీడ్ నాట్ వరీ అబౌట్ మన ఎఫ్డిఐ ఆన్ అ వెరీ స్ట్రాంగ్ ఫుటింగ్. పాకిస్తాన్ కాదు మన దగ్గర చాలా స్ట్రాంగ్ ఉంది. మన ఎఫ్డిఐ పొజిషన్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మన ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్ కూడా 600 దాకా, 650 నుంచి 680 బిలియన్ డాలర్స్ దగ్గర మన దగ్గర ఉంది. ఇది కూడా తగ్గించుకుంటున్నాం, డాలర్స్ తగ్గించుకుంటున్నాం. అది సపరేట్ గేమ్. సపరేట్ అంటే అది డాలర్ తగ్గించుకోవడం కాదు. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, యూఎస్ అప్పు తీసుకున్నారు లోకం నుంచి, ప్రతి దేశా నుంచి అప్పు తీసుకున్నారు, ఈవెన్ బంగ్లాదేశ్ నుంచి. వాళ్ళు ఏం చేస్తారంటే మా రాజుగారి దగ్గర వచ్చి ఈ కాగితం ఇచ్చేసి, ఇది ఒక బాండ్, ఇది $20 బిలియన్, ఇది పెట్టుకోండి, నేను దీనికి మీకు 4%, 6% ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పి మీకు ఇస్తారు, ఎఫ్డీ లాగా. మీరు కొనుక్కుంటారు, దానికి ఒక 10-year పీరియడ్ ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత మీరు ఇది ఇచ్చేసి మీరు రిడీమ్ చేసుకోవచ్చు. నడిమిట్లో బ్రేక్ చేస్తే ఒక పెనల్టీ క్లాస్ ఉంటుంది, కొంచెం తగ్గుతుంది అనమాట. మన ఎఫ్డీ లాగానే అది కూడా సేమ్ థింగ్. ఇది కూడా అంతే జరిగింది. ఇప్పుడు భారతదేశం డౌట్ ఎందుకు వచ్చిందంటే, యుక్రెయిన్ రష్యా వార్లో రష్యా వాళ్ళ బ్యాంక్లో ఆల్మోస్ట్ $200 బిలియన్ నుంచి $300 బిలియన్ యూరోపియన్ బ్యాంక్స్లో పెట్టుకున్నారు. అంటే అక్కడ కొనడానికి, అమ్మడానికి, అన్ని ఆయిల్ కాకుండా మిగతా దాన్ని కూడా వాళ్ళకి వచ్చిన పేమెంట్స్ అక్కడ పెట్టుకున్నారు. మనం కూడా చేస్తుంటాం అది. మన దగ్గర కొంతమంది అంటారు స్విస్ బ్యాంక్ అంటారు. అన్ని స్విస్ బ్యాంక్ అకౌంట్ ఇల్లీగల్ కాదు, చాలా మందికి ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళు దానికి. కానీ వాళ్ళు అక్కడ ట్రేడ్ చేయాలంటే ఇక్కడ SBIలో పెట్టి ఫైదా లేదు కదా, అక్కడే పెట్టాలి వాళ్ళు. అక్కడి నుంచి పేమెంట్ చేయాలంటే యూరోప్లో కానీ, జర్మనీలో ఎక్కడైనా, ఫ్రాన్స్కి పేమెంట్ చేయాలంటే అక్కడ ఉండాలి అకౌంట్. ఇప్పుడు జరుగుతున్నదే సేమ్ థింగ్ ఇస్, ఈ రష్యా డబ్బులు మొత్తం యుక్రెయిన్ వార్ స్టార్ట్ కాగానే ఫ్రీజ్ చేసేసారు, యూరోపియన్ యూనియన్ కంప్లీట్గా ఫ్రీజ్ చేసేసారు. ఇప్పుడేమంటున్నారు, మేము అది అమ్మేసుకుంటాం, మేము మిగతా వాళ్ళకి ఇచ్చేస్తాం. అది ఎట్లా ఇస్తారండి? ఆ డబ్బు రష్యా డబ్బులు తీసుకొని యుక్రెయిన్కి ఇచ్చేస్తారంట. ఇట్ ఇస్ నాట్, షుడ్ నాట్ బి అలౌడ్. చాలా క్లియర్ ఇది ఈ మాట. సో దాన్ని బట్టి ఏం చేస్తాం, మనకు కూడా ఒక చిన్న భయం వచ్చింది. రేపు మన ఇదే గొడవలో రష్యాతో గొడవ జరిగితే యూఎస్ ఏమంటారు, మీరు పెట్టారు చూడండి పెట్టుబడి, అదంతా రైట్ ఆఫ్, మీకు 10 పైసలు మీకు ఇయ్యంబో అని చెప్తే ఏం చేస్తాం? సో మనం వాళ్ళ దగ్గర ఐ థింక్ వీ ఆల్రెడీ got 250 బిలియన్ ఉండే, దాన్ని తగ్గించి ఒక 50-60 బిలియన్ తగ్గించాం, మనం రెడీమ్ చేసుకున్నాం. ఇంకొక 160 బిలియన్ వాళ్ళ దగ్గర, వాళ్ళ బాండ్స్ మన దగ్గర ఉంది. స్లోలీ దాన్ని రెడ్యూస్ చేసుకుంటాం. మన దగ్గర బయట పెట్టిన బంగారం కూడా, చంద్రశేఖర్ గారి టైం నుంచి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు పెట్టిన బంగారం కూడా చాలా మట్టుకు, ఆ బంగారం కాకుండా మీరు అడిషనల్ గోల్డ్ కూడా మనం తెచ్చుకున్నాం కంట్రీ లోపలికి. సిల్వర్ కూడా తెచ్చుకుంటున్నాం చాలా. సో మనం హోర్డింగ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మన దానికి రేపు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ రాకుండా చూసుకోవాలన్నమాట. సో అప్పుడు జరిగిన ఆ తప్పు ఇంకెప్పుడు జరగకూడదు. సెకండ్ ఇస్, రష్యా లెసన్ నుంచి నేర్చుకున్నాం మనం, దట్ యూఎస్ ఎప్పుడైనా వాళ్ళ టోన్ టెనర్ మార్చుకుంటారు, మన డబ్బులు గుంజుకుంటారు మన దగ్గర, మన డబ్బులు మనకు రాదు రేపు. అది రష్యాకి జరిగిన అన్నిటికంటే పెద్ద తప్పు. రష్యా చేయాల్సింది, అప్పుడే విత్డ్రా చేయాల్సుకునే వాళ్ళు, అది చేయలేదు వాళ్ళు. అది ఇంటర్నేషనల్ కూడా లీగల్ కాదు చేస్తున్నాయి. యూరోప్ కానీ మిగతా ఎవరైనా చేస్తున్నాయి. 2 దేశాలు యుద్ధం చేసుకున్నప్పుడు మూడోడు వచ్చి డబ్బులు గుంజుకుపోవడం ఏంటి, అర్థం కాదు. సో అది మనం దానికోసం వీఆర్ రెడ్యూస్ ఆర్ డిపెండెంట్ ఆన్ డాలర్స్. మనం యూఎస్ బాండ్స్ని రిడీమ్ చేసుకున్నాం చాలా మటుకు. సో ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనేది ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. భారత్ గ్లోబల్ ఎకనామిక్ పవర్గా అవతరించడానికి చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సురేష్ గారు. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే అన్ఫిల్టర్డ్లో ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయచ్చు. మీ ఫీడ్బ్యాక్ని కూడా మాకు తప్పకుండా తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.